Hi guys, muscle building series today 96 maybe. So ఇంకా ఆల్మోస్ట్ 4 days. 4 days ఉన్నాయి. నేను అనుకున్న వెయిట్ కూడా ఆల్మోస్ట్ దగ్గర ఉన్నా. లైక్ 57, 55 అట్లా అనుకున్నా కానీ సో ప్రజెంట్ 58.60 ఆర్ 80 ఇట్లా ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 58 to 59. సో వెయిట్ డ్రాప్ అయ్యాను కానీ కొంచెం సో ఓవరాల్ మజిల్ కనబడుతుంది. సో ఇట్లా మజిల్ ఓవరాల్ బాడీ మొత్తం ఉంటే మంచిగా అనిపిస్తుంది, అంటే మంచిగా ఉంటే అట్లా ఉంటే ఐఎమ్ స్టిల్ సాటిస్ఫై. నా బాడీలో ఫ్యాట్ ఇంకా ఉంది. సో సో బెల్లీ ఫ్యాట్ అయితే కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. సో ఫ్యాట్ లేయర్ అయితే కొంచెం ఉంది, మేబీ 10. సో డైలీ చెప్తున్నా ఫ్యాట్ గురించి. సో ఎందుకంటే ఫ్యాట్ అనేది తగ్గకపోతే నేను బల్క్ చేయలేను, అది మెయిన్ రీజన్. సో మీరు అనుకోవచ్చు లైక్ బాగానే ఉంది ఫ్యాట్, ఎందుకు అంత ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నావు అని చెప్పేసి. సో నేను బల్క్ చేసేటప్పుడు కొంచెం అది మీకు కంప్లీట్గా నేను బల్క్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఎందుకు ఇంతలా చేస్తున్నా అని చెప్పేసి. సో అది బల్క్ కొంచెం మంది అంటే లైక్ రియల్ ఫుడ్ తింటా అని చెప్పారు కదా, రియల్ ఫుడ్ తింటా ప్లస్ కార్బ్స్ లోడ్ అనేది కొంచెం హై ఉంటుంది. సో అందుకోసం నేను ఫ్యాట్ని అయితే కొంచెం ఎక్స్ట్రీమ్గా తీయాలి. తీయకుండా అయితే నేను బల్క్ చేసే ఉద్దేశం అయితే నా మైండ్లో లేదు ఫస్ట్. సో కొంతమంది కాదు, సో మేబీ ఫర్ ఎగ్జాంపుల్ 4 months కట్ చేస్తారు కదా. 4 months కట్ చేసేటప్పుడు కొంత ఒక 60 days బాగానే ఉండేది, 2 months బాగానే ఉండేది. 2 months క్రాస్ అయిన తర్వాత మనం ప్రోటీన్ గోల్ని హిట్ చేసినా సరే మన బాడీలో మజిల్స్ పెయిన్ అయితే ఉంటాయి. సో కొంతమంది ఏంటనుకుంటారంటే మజిల్ పెయిన్ వస్తుంది, బాడీ మంచిగా రికవరీ లేదు సో అని చెప్పేసి, సో మజిల్ మళ్ళీ రికవరీ కోసం మళ్ళీ ఒక 1 day 2 day గ్యాప్ ఇస్తానంటే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ గెయిన్ అయిపోతుంది. సో మీరు ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ చేసిన బాడీ పెయిన్స్ అయితే ఉంటాయి. సో అది కొంచెం మీకు తెలిస్తే ఓకే, బట్ తెలియకపోతే చెప్తున్నా. సో ఎందుకంటే చెప్తున్నాను, బాడీ పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి మీ బల్క్ టైంలో లాగా లీవ్ పెట్టి అదే లైక్ హాలిడే పెట్టి ఇంట్లో కూర్చుంటానంటే మాత్రం సెట్ అవుతుంది. సో మజిల్స్ పెయిన్ ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు ఆఫ్టర్ 7 క్రాస్ చేసిన తర్వాత 70 days 80 days క్రాస్ అయిన తర్వాత సో నువ్వు ఏ మజిల్ని హిట్ చేసినా కొంచెం పెయిన్స్ అయితే కనబడతాయి. ఎందుకంటే నీ కార్బ్స్ అనేది కంప్లీట్గా కాకపోయినా కొంచెం మరీ అంత ఎక్స్ట్రీమ్గా తీసుకో కదా. సో నువ్వు బల్క్ చేసేదానికన్నా కొంచెం తక్కువ తీసుకుంటావు. సో ఆ తక్కువ తీసుకున్న టైంలో అంత స్పీడ్ రికవరీ ఉండదు. మనం ప్రోటీన్ అంటే హిట్ చేస్తాం, సో అంత ఎక్స్ట్రీమ్ బల్క్లో వచ్చే మజిల్ రికవరీ అయితే రాదు. సో కొంచెం స్లో ఉంటుంది అంతే. సో స్లో ఉందని చెప్పేసి బాడీ పెయిన్స్ బాగా హెవీగా ఉన్నాయి అని చెప్పేసి లీవ్ ఇవ్వకండి. సో స్లీప్ కూడా ఇంపార్టెంటే మజిల్ రికవరీకి, బట్ నా స్లీప్ టైం అయితే చాలా గలీజ్ ఉంటుంది. 6 to 8 ఉండదు. 8 అయితే ఒక 100 daysలో 2 days ఆర్ 3 days అయితే స్లీప్ ఉంటుంది. 8 hours స్లీప్. మిగతా రిమైనింగ్ 7 అయితే క్రాస్ చేయడం కష్టమే. సో నాకు కొంచెం సో పనులు ఉండడం వల్ల మేబీ అందులో కూడా నాకు నైట్ అంత పర్ఫెక్ట్గా స్లీప్ రాదు. సో 11-11:30. సో మీరు నన్ను అలా సోషల్ మీడియా ఇన్స్టాల్ చూస్తాను కదా, నేను నా వాక్ కంప్లీట్ చేయడానికి 1 లైక్ 11:30 ఆ టైం అయిపోతుంది. సో ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి స్లీప్ అయితే అడిగి 12 12 అట్లా అయితే మళ్ళీ అగైన్ 6 o'clock మార్నింగ్ 6:30 అయితే క్రాస్ చేయకూడదు, అదే మెయిన్. సో ఎనీవే ఏదైనా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గివప్ అయితే ఇవ్వకండి. సో గివప్ ఇస్తే మంచిగా ఉండదు. సో 4 hours నేను అంత ఎప్పుడు ఎక్స్ట్రీమ్గా చేయలే,
ఈ అంటే బల్క్‌లో చేశా. కానీ ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎందుకో గాని. కదా! సో, గ్రేట్. సో, ఇంకా నేను వర్కౌట్ కూడా స్టార్ట్ చేయలే. మేబీ బల్క్‌లో చేసినవి ఇప్పుడు కనపడతాయి. బట్ స్టిల్ నేను కట్ చేస్తే మాత్రం ఇంకా ఎక్స్‌ట్రీమ్‌గా సన్నం అయితాను. ప్లస్ నా ఫేస్ లాగేస్తది. మొత్తం అంతా గలీజ్ ఉంటది. గలీజ్ ఉన్నా తప్పదు. తప్పదు. ఎందుకంటే నేను ఫ్యాట్ పెంచుకున్నంత బల్క్ చేయను ఎప్పుడు. సో ఫ్యాట్ అంటే మరీ 0% ఫ్యాట్ అంటే ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. అది కూడా న్యాచురల్ బాడీ బిల్డింగ్ లో చాలా కష్టం. సో అది 0% ఫ్యాట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. నాకు వద్దు కూడా అది. సో మేబీ 8, 7, 8 అయితే మేబీ నేను happy. సో నాకు సరిపోతుంది 8% ఫ్యాట్. సో దెన్ నేను మళ్ళీ బల్క్ చేసుకోవచ్చు. అది నాకు మంచిగా అనిపిస్తుంది. బట్ ఎనీవే ఈరోజు కొంచెం టాపిక్ అయితే అంత పర్ఫెక్ట్గా ఏం లేదు. సో నాకు కూడా కొంచెం టైం అవుతుంది మెయిన్. సో వర్కౌట్స్ అయితే మంచిగా చేయాలి. సో బ్యాక్ అండ్ ఈరోజు ముందు వర్కౌట్. సో మేబీ కాదు బ్యాక్ అని హిట్ చేయలేదు. ఎందుకంటే ఇది వీక్లో ఫస్ట్ డే కదా, అదే లైక్ ఫస్ట్ టైం కదా ఈ బ్యాక్. సో అప్పర్ బ్యాక్ అండ్ మిడిల్ ఈ రెండు మంచిగా టార్గెట్ చేస్తాం. సో నెక్స్ట్ బ్యాక్ చేసేటప్పుడు లోవర్ ప్లస్ మిడ్ అనేది కొంచెం మంచిగా టార్గెట్ చేస్తాం. సో మిడ్ అనేది కామన్ ఉంటుంది, బట్ మరి అంత ఎక్స్ట్రీమ్ అప్పర్కి అప్పర్ చేసినప్పుడు అప్పర్కి లైక్ ఒక 3 చేశాను అనుకో, మిడ్కి మ్యాక్స్ చేస్తే 1 or 2, లోవర్కి ఒక 1, అట్లా అట్లా చేస్తాను. సో మళ్ళీ దెన్ అదే వీక్లో లోవర్ 3 లేదా 4, మిడ్కి 1, అప్పర్కి 1. సో అట్లా అంటే లైక్ మొత్తం ఓవరాల్ బ్యాక్ని అంతా కవర్ చేయాలి. అది మెయిన్ థింగ్. మీరు మీరు చూస్తే అది కొంతమంది ఓన్లీ ల్యాట్ పుల్ డౌన్స్ చేస్తుంటారు. అది చేసి సో మళ్ళీ అగైన్ కొంచెం క్లోజ్ గ్రిప్ పట్టుకొని ఇట్లా చేస్తుంటారు. సో మీరు ప్రతి వావ్ అంటే బ్యాక్, అప్పర్, మిడిల్, లోవర్. సో లోవర్ గెయిన్ చేయడం అనేది చాలా టఫ్ థింగ్ అది. మిడిల్ కొంచెం పర్లేదు, అప్పర్ పర్లేదు, బట్ లోవర్ అనేది చాలా హెవీ టాస్క్ అది. సో లోవర్ టాస్క్ అయినా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏంటంటే మీరు బ్యాక్ సైడ్ బ్యాక్ ఇట్లా ఫ్లెక్స్ చేసేటప్పుడు సో ఈ ఇక్కడ ఉంది కదా, సో ఇది ఇట్లా ఇలా ఉండేటప్పుడు సో అది ఒక మనకి ఒక సపోర్ట్ లో ఉంటుంది. లైక్ ఇట్లా ఈ ఈ లైక్ ఇట్లా ఒక ట్రీ ఉంది అనుకోండి, ట్రీకి సపోర్ట్ వచ్చి సో ఓ బ్యాక్ ఈ మిడిల్ బ్యాక్ అండ్ అప్పర్ బ్యాక్ అనేది కొంచెం వైడ్నెస్ క్రియేట్ అవుతుంది. సో నీకు ఈ లోవర్ బ్యాక్ అనేది కొంచెం ఉంది అనుకో, సో మరి అంత మిడ్ అండ్ అప్పర్ అనేది అంత పర్ఫెక్ట్గా కాదు, అంత వైడ్నెస్ అయితే రాదు. సో అందుకోసమని లోవర్ కూడా మంచిగా హిట్ చేయండి. లోవర్ హిట్ అయితేనే లోవర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే సో దెన్ మీ ట్రీ, మీ బ్యాక్ ట్రీ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. ఓకే, సో ఇంకా వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఓకే, స్టార్ట్ ది వర్కౌట్. నెక్స్ట్ సో 50 పెడితే 30 పెట్టుకోండి, అది కొంచెం బెటర్.
ఓకే అమ్మా. సో మీకు అప్పర్ బ్యాక్ వైడ్ అంటే కొంచెం రివర్స్ గ్రిప్ ప్లేస్మెంట్ చేస్తే సో మిడిల్ ప్లస్ అప్పర్ అనేది కొంచెం మంచిగా బిల్డ్ అయ్యింది. ఓకే నెక్స్ట్ మిడ్ సెక్షన్. సో కంప్లీట్ అప్పర్ కాకుండా సో అప్పర్ చేసిన తర్వాత కొంచెం మిడిల్ కూడా టార్గెట్ చేసుకుంటే ప్లస్ అవుతుంది మనం చేసాం. మిడ్ బ్యాక్ వీక్ అయితే అప్పర్ బ్యాక్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అది ఓకే వన్ మోర్. అండ్ నెక్స్ట్ మిడ్ సిక్స్. సో మిడ్ సెక్షన్ కవరేజ్ ప్లస్ అప్పర్ కవరేజ్. సో మీరు పుల్ చేసేది పైకి పుల్ చేస్తే అప్పర్ని ఎక్కువ హిట్ చేసి ఉంటుంది. సో అప్పర్ కన్నా మిడ్ సెక్షన్ అంటే లైక్ లోవర్కి కొంచెం ఎక్స్ట్రీమ్గా ఫ్రీజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మంచిగా సెట్ అవుతుంది. అప్పర్ కవర్ అవుతుంది బట్ అప్పర్ కన్నా మీ టార్గెట్ అంతా మిడ్ సెక్షన్ పైన ఉంటుంది. సో అప్పుడైతే మిడ్ సెక్షన్ మంచిగా బిల్డ్ అవుతుంది. సో ఎనర్జీ లేకపోతే ప్రతి దానికి బయటపడాలి. వన్ మోర్. సో మిడ్ సెక్షన్ అనేది కొంచెం మంచిగా టార్గెట్ చేయండి లేకపోతే అప్పర్కి హిట్ అవుతుంది. నెక్స్ట్ టీ బార్ రోస్. ఇది మీరు దేనికి చేస్తున్నా ఇది చేసినా మీరు బేసే ఉంటుంది. లైక్ ఇట్లా ప్లెయిన్ రాడ్ పట్టుకొని ఇట్లా పై కిందకి చేస్తే సో మీ రేట్ తెలుసు అని హిట్ అవుతుంది. సో అది ఫస్ట్ థింగ్. మీరు దేనికి చేస్తున్నా అది ఫస్ట్ తెలియకుండా మీరు చేస్తే అది సెట్ వేస్ట్ అవుతుంది మెయిన్ థింగ్. సో మీరు రేట్ తెలుసుని ఫోకస్ చేద్దాం అనుకుంటే సో స్ట్రైట్గా పెట్టుకుని చేసుకుంటే అది మీకు రేట్ తెలుసు మంది హిట్ అవుతుంది. సో కొంచెం మిడ్ అండ్ లోవర్కి ఎక్స్ట్రీమ్గా చేయాలనుకుంటే సో కొంచెం క్లోజ్ గ్రిప్ పట్టుకొని ఫ్రీ చేస్తే మంచిది. సో మేబీ ఇది సూపర్ సెట్ చేయొచ్చు ఎందుకంటే లోవర్కి ఒక సైడే చేస్తాం కాబట్టి సో మంచిగా హిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే
Get there. Next. సో మీకు ఎనర్జీ ఉంటే వెయిట్ పట్టుకొని చేయండి. ఎనర్జీలో ఉంటే వెయిట్ని ఓవర్ చేయండి. ఓకే, వన్ మోర్. సో మెయిన్లీ మీరు తక్కువ వెయిట్స్తో చేసిన పర్లేదు, వెయిట్స్ లేకుండా చేసిన పర్లేదు. ఈగో లిఫ్టింగ్ మాత్రం ఈ టైంలో చేయకండి. ఈగో లిఫ్టింగ్ చేస్తే ఇంజూరీస్ అయితే కన్ఫామ్గా అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ రిబ్స్. రిబ్స్ అనేవి మ్యాక్స్ ప్రతిసారి చేయడానికి ట్రై చేయండి, మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. సో చేసిన తర్వాత మీకు చూపిస్తాను రిబ్స్ అనేది అంటే మంచిగా ఇంపాక్ట్ చూపిస్తాను. సో రిబ్స్ అని మంచిగా ఇంపాక్ట్ చూపిస్తాయి. రైట్, ఏం కనిపిస్తలే కదా. సో మీరు అవి మీకు వైనస్ ప్లస్ ఫ్రంట్ సైడ్ సో రిబ్స్ అనేవి మంచిగా హెల్ప్ అవుతాయి. సో ఇట్లా చూపించడానికి మీకు లైక్ కనిపిస్తే మీకు అర్థమవుతుందని చెప్పేసి. ఓకే, వన్ మోర్. నెక్స్ట్ రెడ్స్. సో ప్రతి మజిల్ని చెక్ చేయండి. సో బ్యాక్ అనేది బాడీలో అన్నిటికంటే మజిల్ అదే. సో అందుకోసం కొంచెం వేరే అనేది ఎక్కువ అవసరమైంది. సో బల్క్ అయితే ఇంకా అవసరం అవుతుంది. బట్ ఈ టైంలో హెవీ వెయిట్స్ అయితే తీసుకోకండి. సో బాడీ చెక్ అయిపోతుంది. ఓకే, వన్ మోర్.
నెక్స్ట్ బైసెప్. సో బైసెప్ ఏం చేసినా పర్లేదు, బట్ మ్యాక్స్ ఒక 2 ఫెయిల్యూర్ హిట్ చేసుకోండి. 2 సెట్స్ అయితే కంపల్సరీ. అదే లైక్ బ్యాక్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి సో దానికి ఒక 2 బైసెప్ అయితే సరిపోతుంది. సో మీరు ఎక్స్ట్రీమ్గా చేసుకుంటా అంటే అది మీ ఇష్టం. సో నేను దానికి వద్దని చెప్తాను. సో బట్ ఫెయిల్యూర్ అయితే హిట్ అవ్వాలి. ఫెయిల్యూర్ హిట్ అవ్వకుండా అయితే మీరు హెవీ వెయిట్ తీసుకొని ఒక 5 reps 6 reps చేస్తా అంటే మాత్రం స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే. సో ఫెయిల్యూర్ 12 to 15 మ్యాక్స్ రావాలి. రాకుండా అయితే మాత్రం అది ఫెయిల్యూర్ హిట్ అవ్వదు. సో హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తే త్వరగా ఫెయిల్యూర్ హిట్ అవుతుంది అనమాట. సో అప్పుడు మీ స్టామినా అవుతుంది తప్ప ఫెయిల్యూర్ అయితే హిట్ అవ్వదు. సో ఫెయిల్యూర్ హిట్ అవ్వాలంటే తక్కువ వెయిట్స్తో అయితే మాత్రం మంచిగా హిట్ అవుతుంది. సో హెవీ వెయిట్స్తో హిట్ అవుతుంది. సో అది నువ్వు స్టిల్ 10 క్రాస్ అయితేనే మంచిగా హిట్ అవుతుంది. ఓకే. సో ఎనర్జీ అయితే చాలా 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 చిరాకు ఉంది, బట్ తప్పదు. గివ్ అప్ ఇవ్వకూడదు మెయిన్. Okay. And next. ఓకే మనం సో బైసప్ చేసిన తర్వాత నేను ఎందుకు ఇలా చేస్తానంటే సో బైసప్ మనం చేస్తే పర్ఫెక్ట్గా హిట్ అవుతుంది. సో కొంచెం మరీ మీరు ఫుల్ రేంజ్ చేస్తే ట్రైసప్ పోతుంది. సో ట్రైసప్ హిట్ అవ్వకుండా సో ఓన్లీ మిడ్ రేంజ్ ఇట్లా ఉన్నదాన్ని. సో ఓన్లీ ఈ పార్ట్ని మంచిగా బర్న్ అవుతుంది. సో ఎక్స్ట్రీమ్గా కూడా పుష్ అవుతుంది. ఓకే. సో అట్లా చేస్తే ఈ పార్ట్ మంచిగా బర్న్ అవుతుంది, ప్లస్ బైసెప్ కూడా ఎక్స్ట్రీమ్గా బిల్డ్ అవుతుంది. సో ఫెయిల్యూర్ హిట్ అవ్వాలి. మీరు హెవీ వెయిట్స్ తీసుకున్నా ఓకే. ఓకే, వన్ మోర్. ఓకే, ఫైనల్లీ డే 95 or 96 వర్కౌట్స్ అయితే సక్సెస్ఫుల్గా బీట్ చేసాం ఎనర్జీ వీక్. అండ్ ఇదైతే కంప్లీట్ కాదు, వర్కౌట్స్ అయితే హిట్ చేయాలి, లైక్ కార్డియో హిట్ చేయాలి. మేము కార్డియో హిట్ చేయకపోతే ఓవరాల్ బాడీలో ఫ్యాట్ అయితే బర్న్ కాదు, అది మెయిన్. సో మనం ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్లో మజిల్ని ఎందుకు హిట్ చేస్తామంటే మజిల్లో ఉన్న ఫ్యాట్ బర్న్ అవడానికి ప్లస్ మంచిగా పంప్ అవడానికి. సో అది మెయిన్ థింగ్. బల్క్ థింగ్స్ వేరు. సో అది మజిల్ని గెయిన్ చేయడానికి. సో ఈ టైంలో సో మజిల్ని ఉంచుకుంటూ ఫ్యాట్ బర్న్ అయితే మేనేజ్ చేయాలి అన్ని థింగ్స్. సో అందులో కార్డియో కూడా యాడ్ చేయాలి, లేకపోతే రిజల్ట్స్ చాలా స్లో ఉంటాయి, ప్లస్ ఇంతగా కనిపించదు. ఓకే. సో బాడీ సో టీషర్ట్స్ కూడా చాలా సింపుల్గా వస్తుంది. సో వైట్ నచ్చట్లా. ఓకే.
బైసెప్, దానికి బైసెప్ కనబడుతుంది. షోల్డర్ ట్రైసెప్ కూడా కొంచెం మంచిగా ఉంది. సో అంత పర్ఫెక్ట్. ఇది మైనస్. సో మై కాల్లో ఓకే. సో లోవర్ వీక్ ఉంటుంది. సో లోవర్ వీక్ ఉంటే కొంచెం పర్ఫెక్ట్గా బిల్డ్ అవ్వదు బ్యాక్. సో ఈ వైడ్ హ్యాండ్స్ అది సో అంత మంచిగా రాదు. సో లోవర్ని అందుకే హిట్ చేయమని చెప్తాను. సో వైడ్ అయిపోతుంది. సో చాలా పెయిన్స్ వస్తున్నాయి బాడీ కూడా. సో రిబ్స్ హైలైట్ అయిపోయింది కదా. సో ఫ్రంట్ చేసారు. సో రిబ్స్ ఉంది హెల్ప్ అవుతుంది. ఇంకంతే పని చూపి. సో అది నాకు పర్ఫెక్ట్గా వస్తలేదు అనుకుంటా. అంత పర్ఫెక్ట్గా వస్తలేదు. సో అది బట్ ఇది సో వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయింది. బట్ కార్డియోని హిట్ చేయాలి. హిట్ చేయకపోతే
మంచిగా ఉండిపోతుంది బాడీ. ఓకే, సో కార్డియాక్ హిట్ చేయండి, ఫుడ్ కంట్రోల్, తక్కువ వెయిట్స్తో ఫైల్యూర్ వర్కౌట్ హిట్ చేస్తే మంచిగా సెట్ అవుతుంది. సో మజిల్ బిల్డింగ్ ఆర్ ఫ్యాట్ లాస్ ఈ థింగ్స్కి. సో కొంచెం ఎనర్జీ వీక్ ఉంటుంది, అందుకని చెప్పేసి ఇది పడుతుంది. సో ఈ టైంలో బాడీ అబ్జెక్ట్ ఉన్నది చాలా స్పీడ్ ఉంటుంది. సో నువ్వు స్వీట్ తీసుకున్నా, కర్వ్స్ తీసుకున్నా, ఎనీథింగ్ ఏం తీసుకున్నా, సో బల్క్లో ఫెసిలిటీ ఉండే కనుక ఈ టైంలో నువ్వు ఎక్స్ట్రీమ్గా ఫుడ్ని అవాయిడ్ చేసేటప్పుడు సో కొంచెం లైక్ ఐస్ క్రీమ్ తిన్నా, కార్బ్స్ తిన్నా, ఎనీథింగ్ ఏ ఫుడ్ కొంచెం తీసుకున్నా సో బాడీ అబ్జెక్షన్ అనేది స్పీడ్ ఉంటుంది. సో నువ్వు మళ్ళీ వెయిట్ అయితే కంపల్సరీ గెయిన్ అయిపోతావు. సో ఫుడ్ అనేది సో పర్ఫెక్ట్గా, అందుకే ప్రోటీన్ ఫుడ్ తింటాను. ప్రోటీన్ ఫుడ్ తింటే సో మజిల్కి ఓన్లీ హిట్ అవుతుంది. సో మిగతా కార్బ్స్ ఫ్యాట్స్ అవాయిడ్ చేయడం వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది, ప్లస్ కొంచెం ఎనర్జీ అయితే లో ఉంటుంది కార్బ్స్ లేకపోతే వర్కౌట్ చేయడం జరిగింది ఫస్ట్ టైం. బట్ అందుకని చెప్పేసి హెవీగా తీసుకుంటాను. సో మీ వెయిట్కి తగ్గట్టు తీసుకుంటే అది మీకు మంచిగా సెట్ అవుతుంది. ఓకే, ఏదేమైనా మీరు వర్కౌట్స్ ఎట్లా చేసినా పర్లేదు, నేను చేసేదే చేయాలని లేదు. సో మీరు ఎట్లా చేసినా, ఎనీథింగ్ ఏం చేసినా సరే మాత్రం గివప్ ఇక గివప్ ఇస్తే వరస్ట్ ఇంకేదైనా ఉందంటే గివప్ ఇయడం. ఓకే, సీ యు టుమారో.